ఇప్పుడే మేము ఏమంటారు ప్రాంక్ చేయడానికి వచ్చామంట. మా నెక్స్ట్ వీడియోలో ప్రాంక్ అని చెప్పినాం కదా. అయితే ఆ ప్రాంక్ ఏమంటారంటే మేము సచిత్ పైనే ఇస్తున్నాం అనమాట. వాన్ యూట్యూబ్ ఛానల్లో మేము వాన్ పైనే తీస్తున్నాం. ఫస్ట్ ప్రాంక్ ఎందుకు ఎవడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ బయట తీస్తే మళ్ళీ ఏమైనా అవుతా అని చెప్పి ఫస్ట్ సచితాన్ పైన కావాలనే తీస్తున్నాం. అయితే ఏమంటారంటే మన పోయిన వీడియోలో దినేష్ భాయ్ అని చెప్పిండు కదా. ఆ దినేష్ భాయ్ ఏమంటారంటే మనకి ఇక్కడ బేగంపేట ఉంటాడు. బాయ్ కెమెరామ్యాన్ అనమాట. సో ఏమంటారంటే బాయ్ ఫోన్ చేసిండు మాకు. మేము ఈయన ఏమంటారు ఇంతసేపు ఈయనే ఉండే వరుణ్ గారు ఏమంటారు వాళ్ళ మామ అత్త వాళ్ళ ఇంటికి వచ్చిండు. అత్త వాళ్ళ ఇంటికి వస్తే మేము వీడికి వచ్చినాం. అయితే దినేష్ భాయ్కి ఫోన్ చేసినాం అనమాట. బాయ్ కలుద్దామంటే దినేష్ భాయ్ ఉండి వీడికి రండి ఒక మాట మాట్లాడదామని చెప్పి సచితాన్ పైన ప్రాంక్ చేద్దామని చెప్పిండు. సో మేము ఏం చేసినామంటే ఇప్పుడు సచిదాన్ పైన ప్రాంక్ చేద్దామని ఇక్కడికి వచ్చినాం అనమాట. సచిదాన్కి తెలియదు. సచితాడు అందరూ ఆడ ఏమంటారు రామ్నార్ పోయారు అనమాట. ఆడ ఏమంటారు జర చిన్న షాపింగ్ చేస్తారు అనమాట వాళ్ళిద్దరు. సో ఏమంటారు అంటే ఏమంటారు ఆమె ఏమంటారు మెసేజ్ చేసిందని చెప్పి ఇట్లా చిన్నగా అయిపోయింది అనమాట. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటలేరు. అయితే మేము ఏం చేస్తున్నామంటే ఆమె నుంచి మెసేజ్ వచ్చిందని చెప్తామన్నమాట సచితాన్ ఫోన్ చేసి సీరియస్గా. అంటే ఏమంటారు అంటే వాడు మొన్నటి నుంచి డిప్రెషన్ నుంచి బయటకు వచ్చిందన్నమాట. మొన్ననే జర మొన్నటిదాకా యాంటీకి పనులు చేసిండు జర. ఇప్పుడు ఫోన్ చేసి ఏం చెప్తామంటే అరే ఇట్లా మెసేజ్ వచ్చిందిరా ఆమె కాడ నుంచి ఏమంటారు నువ్వు రా అని చెప్పి సీరియస్ గా పిలుస్తాం. వాడు వచ్చినాక వన్ రియాక్షన్ ఎట్లుంటుంది చూద్దాం. అరే ఫోన్ చేయరా సచితాన్ చేస్తున్నా బాయ్. హలో సచిత్ భాయ్ ఏడున్నావు? ఎక్కడున్నారు భయ్యా? అయ్యో అవునా? బేగం ఇదేమంటారు బేగంపేట్కి రావా? సచిత్ భాయ్కి ఫోన్. హలో హలో సచిత్ భాయ్ చెప్పు. ఏడున్నావు భయ్యా? అయ్యో అవునా? నేను సంతువాడు బేగంపేట్కి వచ్చినాం. జల్దీ బేగంపేట్ రా. ఇట్లానే వచ్చినాం మా అత్త వాళ్ళ ఇంటికి. ఇట్లానే వచ్చిండే ఏమంటారు ఒక మెసేజ్ వచ్చింది. జల్దీ రా. నువ్వు రా, నువ్వు వస్తే చూపెడతా నీకు. నువ్వు వీడికి వచ్చినాక చెప్తా. నువ్వు రా వీడికి. నువ్వు వీడికి వస్తే ఖుషి అయిపోతావు మెసేజ్ చూసి. ఇక అర్థం చేసుకో నువ్వే. నువ్వు రా, ఇక నువ్వు వీడికి రా నేను చెప్తా. నువ్వు వీడికి రారా నేను చెప్తా. నువ్వు చూస్తేనే ఖుషి అయిపోతావు మెసేజ్. నువ్వు రా జల్దీ వీడికి రా బేగంపేట్కి. నువ్వు స్క్రీన్ షాట్ కాదు, జల్దీ అర్జెంట్ వీడికి రాను. బేగంపేటలో ఉన్నా, బేగంపేట కాడికి రా. ఏం కాదు రా, నువ్వు వస్తావు రా. మెసేజ్ చేస్తురు, నువ్వు జల్దీ రా. మెసేజ్ వస్తున్నాయి నాకు, జల్దీ రా నువ్వు. నువ్వు రా, నువ్వు రా. నీకు అదే అంటున్నా, చెప్తా. నువ్వు రా. నిజంగా నువ్వు దా. దినేష్ భాయ్ ఏమంటారు ఒకవేళ సీరియస్ అయిన ఇంకో వచ్చేసి సరే నా గ్యాప్ లో కెమెరా పెట్టేసి గమ్మున వచ్చేసి సరే. ఎందుకంటే ఆడు మళ్ళా ఇప్పుడు గ్యాప్ లో వచ్చేసి అనుకో మనం కొట్టనికే వేస్తాడు. తెలుసు ఆ సైగాడు ముందే. సరేనా బాయ్ ఏమంటారు నువ్వు జరా ఏమంటారు అయిపోగా కెమెరా పెట్టి గమ్మున వచ్చేసి. ఇప్పుడు కెమెరా ఆడున్నట్టు తెలియదు వానికి, నువ్వు బి నో అని తెలియదు. సరే మేము ఇద్దరం ఉన్నామని చెప్పినాం ఇడ. సరేనా నువ్వు అయితే ఏమంటారు ఒకవేళ స్టంట్ అయితే అని తెలిసింది అనుకో నువ్వు కెమెరా తీసుకొని వచ్చేసి. ఓకేనా? సరేనా బాయ్? రైట్. ఆడు వస్తుండు. వీడు వస్తలేడు ఇంకా. జల్దీ రా అనగానే ఎంత స్పీడ్ వస్తుండే వస్తాడు. ఎంతసేపు పడుతుంది చెప్పు? పరాపు వచ్చేసాడు అంటున్నావు. గాయస్ మస్తు భయం అవుతుంది. ఎందుకంటే వాడు చాలా స్టంట్ చేశాడు. ఎందుకంటే ఆ మెసేజ్ అంటే వానికి ఎంత ప్రాణం అంటే ఇక అలా సిన్సియర్గా ప్రేమించిండు వాడు. జర ఏమంటారు అంటే జర ఇక ఉంటాయా బాయ్స్ ఎవరికైనా టచింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇగో ఒక 6-7 months మాట్లాడిన వాళ్ళు వస్తారు అంటే ఎట్లుంటుంది చెప్పు? మెసేజ్ చేసిరంటే అట్లా జర ప్రేమ ఎక్కువైపోతుంది. బాయ్కి వచ్చేస్తారో ఉండు, ఆల్రెడీ గ్యాప్లో వస్తూనే ఉండు. వస్తే ఏమవుతుందో తెలియదు మళ్ళా. భయం అవుతుంది. సరే చూద్దాం ఏమవుతుందో. సరేనా? జల్దీ రా. ఫ్యామిలీ వాళ్ళ కాడికి జల్దీ రా. నువ్వు జల్దీ రా, అర్జెంట్ ఉంది. జల్దీ రా. బాయ్ 1/2 hour అవుతుంది ఫోన్ చేసి, ఇంకా రాలేవు. జల్దీ రా, జల్దీ రా. ఇన్నే ఉన్నాం, జల్దీ రా. గల్లీ లోపల వస్తున్నా.
రెడీ బాయ్ నువ్వైతే దాచి కెమెరా అయితే పోతురా దాచిపెట్టు బాయ్ ప్రాంక్ చేస్తున్నాను వస్తుండు 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 ఏం వస్తుండు కనిపిస్తలే. వస్తుండు వస్తుంది వస్తుండు రైట్ కెమెరా దిక్కు మొత్తం పండు పండు ఇద్దరు కళ్ళదాలు రారా గజ్జుకుక్క సచిత్ భాయ్ ఏం మెసేజ్ అర్థం కాదనే పిలిపించిన మీకు మెసేజ్ చూపెడదామని ఇంకో చూడు బాయ్ అగో ఫోన్ దావత్ వచ్చింది ఇయ్యాలిగా సచి మెసేజ్ వచ్చింది కాదు. కాల్ వచ్చింది దావత్ ఇయ్యాలిగా నీకు చేయలే మెసేజ్ మరి నాకు రాయాలి కదా మెసేజ్ వచ్చిందంట చెక్ వచ్చింది చేసుకో నేను అందుకనే కాల్ చేస్తున్నా బ్రో నీకు నువ్వు చూసుకో ఒకసారి నాకేం రాలేదురా చూడు చూడు చెక్ నువ్వు చేయొచ్చు అన్న check మంచి చేయొచ్చు చెక్ చేయి ఏ టైంకి వచ్చింది ఇందాకనే ఒక ఇందాక అర్ధ గంట హాఫ్ అన్ అవర్ బ్యాక్ నీకు కాల్ చేసినా కదా ఇంకా హాఫ్ అన్ అవర్ అయింది ఎట్లా వచ్చినాం తెలుసా అరే జంప్ ఎట్లా వచ్చావు ఎవరి బాబు కళకళలాడిపోతున్నాడు డోలో వస్తుండు నాకే భయం అయింది అట్లా చంపిండు నాకు ఇది ఏందో స్టోరీ వస్తుంది ఒకసారి ఫోన్ కొట్టి చూస్తాయి నంబర్ కి మనం ఫోన్ ఎందుకు స్టోరీ మళ్ళా? అయిపోతుంది ఆ ఏం story రాదు నేను చేసిరా ఎందుకు చెప్పు ఎందుకు అవసరమా ఆ నంబర్ ఏ నంబర్ అరే తెలుసు నీకు కదా. చాట్ చేసి అయిపోతుందిగా చాట్ చేయరా ఎందుకు అవసరమా వద్దురా ఇప్పుడే సెట్ అవుతుంది ఎందుకు రా పోయి మళ్ళా మెసేజ్ వేసి చూడు అదే చెప్తే ఇంటలేడు స్టోరీ అవుతుంది ఫోన్ మళ్ళా. గేమ్స్ ఏం చేయకు మెసేజ్ చేయి చాట్ చేయి ఓన్లీ చాట్ చాట్ చేయి. అగో అంత చాట్ నీకు కొనుక్కునేరావే చేతిలో కొనుక్కునేరావే చేతిలో కొనుక్కునే నాకు ఏం కాదు. ఏం కాదు బాయ్ చాట్ చేయి ఇంక ఇన్ని రోజులు బాయ్ ఇట్లా భయపడకు బాయ్ కాదురా ఇడికి ఎందుకు వచ్చిరు మా మామ ఉంటాడు రా ఈడ ఏం ఏం కాదు. కాదు, ఎట్లా మా అత్త వాళ్ళ వచ్చినాం, ఇంటికి ఇట్లనే ఈడ వచ్చినాం, కూర్చున్నాం ఇట్లనే ఇక. ఇట్లా ఇటు కలిస్తే ఏంటంటే మనోళ్ళు జర ఉంటే మంచిగా నాకు అదే తెలియదు రా కదా, ఇట్లా నా ఇట్లనే ఫ్యామిలీ ఫోటోలు వాళ్ళు తెలియదు దిగుదామని కదా వచ్చినాం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు స్టోరీ వస్తుంది అని చెప్పేసి దిగుదామని వచ్చినాం. స్టోరీ ఎందుకురా చూడు మెసేజ్ వచ్చింది చూడు చూడు, ఆ అయితే అగో, పెట్టును మెసేజ్ వచ్చినాక రిప్లై చేపియమని చెయ్యి. చెప్పింది. రిప్లై వచ్చినాక మెసేజ్ చేపిస్తా అని చెప్పేసి చెప్పినాను చెప్పినాం ఇట్లా ఫోన్ చెయ్యకరా ఏం అరే ఫోన్ చెయ్యకరా ఏం కాదు ఫోన్ ఏం ఫోన్ ఏం చేయకు కాదు. బాయ్ ఫోన్ చేయకు బాయ్ అరే ఫోన్ చేసారేం రా చెప్తినడేమో. హలో ఏం కాదు రా. అరే చెప్తినరా ఫోన్ చేయకంటే స్టోరీ అరే కాదని సార్ ఇప్పుడు ఆమె మెసేజ్ చేసి అరే నాకు అయితలేదురా, గట్టిగా అవుతుంది ఆ గట్టిగానే అవుతుంది అరే నాకు అయితలేదురా, గట్టిగా అవుతుంది ఆ గట్టిగానే అవుతుంది నేను చెప్పాను ఫోన్ ఎందుకు అవురా మెసేజ్ చేయమని చెప్తాను కదరా మెసేజ్ చేయమని చెప్పినా. అరే, కూడా నిమ్మలంగా అయిపోతుంది 7 months రా ఎట్లా ఉంది తెలుసా నాకు తెలుసా అది అరే నాకు బి తెలుసురా అందుకే ఫోన్ చేసినాం కదా జల్దీ రా అని చెప్పి హలో? మేము ఎందుకు చేస్తాం హలో? చేయాలి హలో వదిలేసి హలో హలో ఎవరో మాట్లాడతారు ఇందా అది ఇదేదో స్టోరీ ఉంది రాబాయ్ ఇది స్టోరీ కాదు ఏం కాదు అందుకనే నంబర్ మెసేజ్ చేయి. ట్రూ కాలర్ లో చూద్దాం ఏం పేరు వస్తుంది చూసుకో ఈ నంబర్ ఇదే అందుకే చెప్పిన చెయ్యకరా ఎందుకు వాడి వచ్చినప్పుడు అప్పుడు చూపిస్తే అయిపో అని చెప్పి వస్తుంది కదరా ట్రూ కాలర్ లా వాళ్ళు అట్లా పెట్టుకురే కుమార్ అని పెట్టుకున్నట్టు ట్రూ కాలర్ అరే, ఇప్పుడు నువ్వే ఉన్నది ఒకటే ఐఏఎస్ సిమ్. ఐపీఎస్ అని పెడతావు అరే, ఇప్పుడు నువ్వే ఉన్నది ఒకటే ఐఏఎస్ సిమ్. ఐపీఎస్ అని పెడతావు పెడతామా? అన్ని ఎందుకు మాట పెడతారు? అంటున్నావు. అందరు పెట్టుకుంటారు నువ్వు అట్లా అంటే ఎట్లా? మనం చూడలే కుమార్ అని ఎవరు తెలుసు వాళ్ళ బాబాయ్ పేరు కావచ్చు వాళ్ళ పిన్ని పేరు కావచ్చు మాదాకెందుకు రా అరే రీళ్లు దీనికి వచ్చినా వీడికి తెలుసా మరి రీల్ దీనికి వచ్చినా వాడు మెసేజ్ వచ్చింది అని చెప్పగానే ఫోన్ చేయ అని చెప్పినా నేను మా దాకా ఎందుకు ఆడతాము అంత దూరంకి మిమ్మల్ని ఎందుకు రమ్మంటాం వీడికి రామనాథ్ నుంచి బేగంపేట చాటింగ్ చేస్తుంటే కూడా ఇక పిల్లన్నప్పుడు ఆ మాత్రం అనుకోరా వెళ్ళారా అరే ఎన్ని నేను మెసేజ్ కూడా చేశారా నేను కూడా అదే పరిచయం అయినాం సడన్ గా మాకు. వస్తే లేవట్టుకొని వెళ్ళిపోతాను నేను ఇప్పుడే వస్తే లేవట్టుకొని వెళ్ళిపోతాను నేను ఇప్పుడే అరే అవు లేవట్టుకొని పోనీకే అట్టనా అరే పిచ్చోన్నారా ఇవన్నీ పేర్లు పెట్టుకొని ఈడ ఫోటో వేయించుకొని అరే దావత్ అయితే అరే అరే, మజాక్ అయితే నైట్ దావత్ అయితే ఇస్తున్నావు కదా? లేదా? అవన్నీ మాట్లాడకు నైట్ పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు ఏదో వచ్చింది దావత్ ఇస్తున్నా అన్నావు. చెప్పాల్సిన అవసరం లేదు ఇక చెప్పాలి ముందే అంత అరే నేను పనులు ఉన్నారా అబ్బాయి మీరు ఇట్లా మజాక్ ఆడుతురా అబ్బాయి నాకెందుకు రా? ఎందుకు ఆడుతున్నాం రా రిప్లై చూడు చేతిలో చూడు ఎట్లా అరే, ఎందుకు రా అట్లా అనుకున్నావు అయితలేదురా బాబు కూల్డాన్ కూల్డాన్ పెట్టా కూల్డాన్ ఈ ఎటకరాలకు లోపమే లేదు ఆగు ఏం కాదు
2 నిమిషాలు ఆగు, 2 నిమిషాలు ఆగు. చూడండి మెసేజ్ చూడండి. 2 నిమిషాలు ఆగు. ఏమోరా నాకు ఈ సుల్లియాడు ఈయన మీద డౌట్ కొడుతుంది నాకు ఈడు. నా మీద అందుకే రా మధ్యలో వచ్చిన అందుకే అంటారు, అట్లనే అంటారా? ఏం రా ఇది నాకు ఈ లొకేషన్ మీరు వచ్చులేదు నాకు అర్థమైతలేదు. ఏందో అవన్నీ వచ్చుడు అయితే తెలుసురా అబ్బాయి. చెప్తున్నా రా, నాకు తెలియదు, ఫ్యామిలీ వాళ్ళే తెలియదు, రీల్ దీనికి బాగుంటది రా అని చెప్తే వచ్చినాం మేము వీడికి. హాయ్ వరుణ్, సచిత్ కి ఒకసారి మెసేజ్ చేయమని చెప్పు అని. మెసేజ్ మరి ఇలా బ్లాక్ ఉంది కదరా బే, నేను ఇప్పుడు నా దాంట్లోకి పెట్టినా హాయ్ అని. డైరెక్ట్ చేయకనే వేరే నెంబర్ లకి చేసింది రా. సచిత్ మెసేజ్ చేయని ఉన్నది కదా. సచిత్ కి మెసేజ్ చేయాలంటే వేరే నెంబర్ లకి ఆమె చేస్తా అని చెప్పింది. వీడికి వచ్చినాక ఫస్ట్ నీ ఫోన్ లోకి చెప్పి మెసేజ్ అయితే చేస్తా అని చెప్పి. ఎందుకుంటే నోటెడ్ రా బే, ఎందుకుంటే నోటెడ్ రా బే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. ఈ నంబర్ పాతదే కదరా. అవును, నా నెంబర్ పాతదే. ఏందంటే కొత్త నంబర్ లో వరుణ్ నంబర్ ఎట్లుంటది రా బే? వాడు ఆయన రాగానే నాకు మెసేజ్ చేసి అట్లా అంటారా? ఇప్పుడు నేను నెత్తి వాళ్ళు ఇంకొని మిమ్మల్ని అంటారా బే? నేను మంచిగా భయ్, మా పిలిచినందుకు మనం చెల్లరా భయ్ అమ్మ. మొత్తం అరే చెప్తా అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. అన్నం పెట్టుకొని పేర్లు గిన్నె పెట్టుకొని అన్ని వేసుకొని పిచ్చోళ్ళు అరాబే నేనేమన్నా కాదురా, ఏమంటారు ఇంటారు నువ్వు. అరే ఏడవకరా, ఎందుకు ఏడుస్తున్నావు పిచ్చోడా? నువ్వు ఎంత స్పీడ్ వచ్చావు ఆయన అరే నువ్వు ఎంత పనులు ఉంటావు, నువ్వు ఎంత పనులు ఉన్నా మెసేజ్ ఇంద్రా ఏడుస్తున్నారా నువ్వు? తిరుగు ఏడవకు. ఎంత ఇంపార్టెంట్ వాళ్ళకి చూపిద్దామని చెప్పి అట్లా చేస్తాం అన్నమాట. ఇప్పుడు కెమెరా చూస్తావు, వాళ్ళ కెమెరా కెమెరా అరే ఓ ఫాల్తుగా నువ్వేంద్రా బే? పురుగులు పట్టి చేస్తావురా కొనాలంటే ఎట్లుంది రీల్? ఆయప్పు గాయ్స్, ఆయప్పు వీడియో ఏం పెట్టకుర్రా బే, పెట్టొద్దు. అరే మన ఛానల్ కోసం రా, మన ఛానల్ కోసం అంటే ఇది వాడతారా అరబే? అరే రియాక్షన్ చూద్దామని రా. ఫస్ట్ తెలుసు తెలుసు కానీ జరా కరాను ఇక నువ్వు రా ఇక రా ఇక. హాయ్ అండి, ఉప్పల్ బాల్ టిక్ టాక్. ఫస్ట్ ప్రాంక్ అంటే ఎట్లా వచ్చింది? లైక్ చేయరు, ఎట్లుంది ప్రాంక్? బాగుందా? ఇప్పుడే ఆడ పాపం మంచిగా ఎట్లా చంపింది తెలుసా బండి. ఎన్ని టైం వేస్ట్ అవ్వాలి సార్, నాకు మనకి సరిపోని అవ్వాలి. ప్రాంక్ అయితే వచ్చిందా? మంచిగా వచ్చింది నాకు తెలిసినంత వరకు అయితే. నేను వరుణ్ భాయ్ అనుకున్నాం, దినేష్ భాయ్ చెప్పిండు, మాకు ఐడియా అనమాట. చిన్న ప్రాంక్ ఏంటంటే బయట వాళ్ళ పైన కాకుండా మన వాళ్ళ పైన వేద్దామని. సచిత్ భాయ్ కదా, సచిత్ భాయ్ పైన వేస్తాం కావాలని. ఇట్లాంటివి మస్తు వస్తాయి. నెక్స్ట్ అంజర్ భాయ్ పైన వస్తుందో లేకపోతే వరుణ్ భాయ్ వస్తుందో నా పైన వస్తుంది తెలియదు. చూడాలి ఎవరి పైన డేంజరస్. నేను ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అట్లా చచ్చిపోయినాను అట్లా. ఎందుకు చచ్చిపోతారు నాకు తెలియదు. ఈ మెయిన్ మోటివ్ ఏం తెలుసా? సచితాడు ఎంత లవ్ చేసిండు ఆమెని, ఏమంటారు ఆమె మెసేజ్ ఎంత ఇంపార్టెంట్ ఇస్తాడు అని చెక్ చేద్దామని చేసినాం. ఆడేం చేసిండు, ఫోన్ చేసిన 20 నిమిషాల 20 నిమిషాలు అట్లుంటది మాతోని. చూసినావా? మేమిద్దరం అట్లా చేస్తాం ప్రాంక్ అంటే. వీడియో తీస్తుండ గాయస్. ఏం తెలుసా, 20 నిమిషాలు గాయస్ మేము ఫోన్ చేసినాం. కరెక్ట్ ఏమంటారు ఎన్ని గంటలకు చేసినాం వరం? టైం చూపి 5:40 కరెక్ట్ ఫోన్ చేసినాం. రామ్ నగర్ నుంచి ఇడికి కరెక్ట్ ఎన్ని గంటకు వచ్చిందంటే 6 కల్లా వచ్చిండు గాయస్. 6 కల్లా వచ్చిండు. అట్లా సచిత్ భాయ్ లవ్, ప్యూర్ లవ్ అనమాట. పాపం ఏడ్చిండు, సారీ రా. ఏమనుకోకు సరేనా? ఏడుడు కాదురా ఏమనుకోకు సరేనా? జస్ట్ ఏంటంటే వచ్చేసి వచ్చేసి వచ్చేసేయి.
చూడు రాడు ఎట్లా దిగుతుండో, వాడు ఏ సందులో కూర్చుండో ఏంది, నీ అమ్మ ఇట్లా పోయినోరా ఇళ్ళకి నువ్వు. అట్లుంటది. 2 లో చెడ్డీలు, 2 జబ్బల పన్నీళ్ళు. మెల్లా అవో వచ్చేసిండు, ఛానల్లోకి ఎంట్రీ అయిపోయిండు మనోడు. హలో, వెల్కమ్ టు ద మాస్ గై ఛానల్. నేను అనుకోలే వీళ్ళు నా మీద ఇంత పెద్ద ప్రాంక్ చేశారా, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఏం పీకినవరా? గుద్దలు పీకినావు లాస్ట్ కి. ఎంత స్పీడ్ వచ్చినా తెలుసా ఫ్రెండ్స్, ఎంత స్పీడ్ వచ్చినా, డేంజర్ వచ్చినా, వీడైతే అరే ఉంటదిరా మెసేజ్ ఏడికి పోదు, ఉంటదిరా మెసేజ్ ఉంటదిరా, ఉండురా అంటే కూడా ఇన్లే. నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాల్కులేషన్స్ ఉండవు. చంపుకుంటా పోయినా ఈ అమ్మ. మధ్యలో ఒక యాక్సిడెంట్ అవుతుండే, లొల్లి కూడా పెట్టుకున్నాం మధ్యలో వచ్చేటప్పుడు. డేంజర్. కానీ వీని మీద అయితే ఇంకా పెద్ద చేస్తా, వీని మీద అయితే పెద్ద చేస్తా రే, పెద్ద వేయాలా, తీసుకొని ట్యాంక్ బండ్లో ముంచుతాను. ఈ వయసులో ఎలా ఉన్నారంటే ఆ వయసులో అట్టే బండి వాళ్ళ కొడితే ఇప్పుడు బండి చేపిస్తుండే బండి వాళ్ళ కొడుతుండే నేను, అంతా కోపంలో అయినా బండి ఏమంటారు దినేష్ అన్న ఏమైనా అయితే సీరియస్ అయితే వచ్చేసి అని చెప్పిన వచ్చిండాడు రాలే. ఇగో ఇంటవా సీరియస్ అయితే అని చెప్పిన, వాడు నన్ను కొట్టడానికి వస్తే నేను చెప్పిన, అవునా కదా? సరే నెక్స్ట్ అయితే ప్రాంక్ కట్టే చేస్తా. కానీ రియాక్షన్ చూసిరు, కానీ గాలి బొరాన్ అంటారు అంతా మనం గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు మాటలు ఒకటి చెప్తున్నా. కానీ వీళ్ళు చేసిరు కదా అదంతా, వీళ్ళు రియల్గా అన్నీ గమనించి అన్నీ కలిసి అన్నీ ఎట్లా అవుతాడో అని వీళ్ళకి తెలుసు. కానీ ఇంకా మీకు చూపించాలని చెప్పి చూపించిరు వీళ్ళు. అంటే ద మాస్ గాయ్ అంటే ఎట్లుంటాడో చూపిద్దామని చూపిస్తుండో, కానీ లోపల అయితే మస్తు ఉంటుంది అనుకో బాధ. అది ఆ ఒక్క విషయంలోనే నేను తగ్గుంటా, మిగతా విషయంలో డేంజర్ ఉంటా. చాలా సపోర్ట్ చేసిరు, ఫస్ట్ వీడియోకి చాలా థ్యాంక్స్ సపోర్ట్ చేసిరు. సేమ్ అట్లనే సపోర్ట్ చేయని, ఇంకా నాకు గట్టిగా సపోర్ట్ వచ్చింది అనుకో, జరా కొంచెం సైక్ గాని మస్తలడే గాని మహానుభావుడు. ఈడు ఏంటంటే సైలెంట్ గా ఉంటుండ, అన్ని ఇట్లా చెయ్యి చూపించుడు అవే ఉంటుండే, ఏం మాట్లాడతలేడు. ఈడు బయట మాట్లాడతాడు, ఈడేం మాట్లాడు ఏమో మాట హౌలేగా అని మారా అట్లాంటి మాటలు మాట్లాడతాడు. ఇప్పుడు ఏం మాట్లాడతాడు, అందుకే సైలెంట్ ఆకలి మీద ఉన్నాడు, తగ్గించున్నాను మాట. భయ్యా ఇంకోటి డీజే టిల్లులా పేరు వచ్చింది సినిమాలా చూసి, అదేంటి దినేష్ కుమార్ డీకే అని వచ్చింది. డీకే మీ ఫుల్ ఫామ్ ఏంటంటే దినేష్ కుమార్. సరే 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 బాయ్ 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 బాయ్.